హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. యాక్సిస్ బ్యాంక్ అయితే మైజోన్ క్రెడిట్ కార్డ్ ని అయితే ఆఫర్ చేస్తుంది. ఈ కార్డు యొక్క బెనిఫిట్స్, క్యాష్ బ్యాక్ ఆఫర్స్, ఎంటర్టైన్మెంట్ ఆఫర్స్ గురించి, ఈ కార్డు ఎక్కడ అప్లై చేయాలి, ఈ కార్డు పొందడానికి కావాల్సిన ఎలిజిబిలిటీ, అర్హతలు ఏంటి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, అప్పుడప్పుడు అమెజాన్, ఫ్లిప్కార్ట్స్ ఇలాంటి వాటిలో సగం ధరకే తక్కువ ప్రైస్ లో ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ గానీ, గ్రాసరీస్ గానీ ఇలాంటివి బెస్ట్ ఆఫర్ లో వస్తూ ఉంటాయి. ఇలాంటి బెస్ట్ ఆఫర్స్ కలిగిన ప్రొడక్ట్స్ ను మీ మొబైల్లో కూడా పొందాలి అనుకుంటే నా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. నా ఛానల్ యొక్క లింక్ ను వీడియో డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, ఒకసారి చెక్ చేయండి. ఈ యాక్సిస్ మైజోన్ క్రెడిట్ కార్డ్ అయితే మూవీ లవర్స్ గానీ, షాపింగ్ ఎక్కువగా చేసే వరకు అయితే సూపర్ కార్డ్ అని చెప్పవచ్చు. ఈ కార్డు తీసుకోవాలనుకుంటే జాయినింగ్ ఫీ 500, యాన్యువల్ ఫీ 500 ప్లస్ GST పే చేయాలి. కానీ ఈ కార్డుతో 1 year లోపల 2 lakhs రూపాయలు మీరు స్పెండ్ చేస్తే యాన్యువల్ ఫీ అయితే వేవర్ అయితే లభిస్తుంది. అంటే తరువాత సంవత్సరం నుంచి మీరు ఛార్జెస్ పే చేయ అవసరం లేదు. అలాగే యాక్సిస్ మైజోన్ క్రెడిట్ కార్డ్ మొదటిసారిగా వాడిన తర్వాత సోనీ లివ్ 1 year ప్రీమియం సబ్స్క్రిప్షన్ అయితే ఫ్రీగా లభిస్తుంది. అలాగే మూవీ లవర్స్ కి అయితే బై 1 get 1 మూవీ టికెట్స్ ఆఫర్స్ కూడా వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. ప్రతి నెల యాక్సిస్ 200 కోడ్ యూస్ చేసి 1 మూవీ టికెట్ అయితే ఫ్రీగా పొందవచ్చు. అలాగే మంత్రాల్లో షాపింగ్ చేస్తే 40% వరకు అయితే ఇన్స్టెంట్ డిస్కౌంట్ ఆఫర్స్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. అదేవిధంగా ఏజియోలో మీరు 2999 షాపింగ్ చేస్తే ఏజియో యాక్సిస్ MZ కోడ్ యూస్ చేసి 1000 రూపీస్ వరకు అయితే ఇన్స్టెంట్ డిస్కౌంట్ అయితే పొందవచ్చు. ఈ ఆఫర్ అనేది ప్రతిసారి ఉంటుంది. అలాగే స్విగ్గీలో ఫుడ్ ఆర్డర్ చేస్తే యాక్సిస్ 120 కోడ్ యూస్ చేసి మినిమం 500 రూపీస్ ఆర్డర్ పైన 120 రూపీస్ ఇన్స్టెంట్ డిస్కౌంట్ అయితే మీరు పొందవచ్చు. అలాగే మీరు చేసే ప్రతి 200 రూపీస్ ట్రాన్సాక్షన్స్ మీద 4 ఎడ్జ్ పాయింట్స్ అయితే లభిస్తాయి. వీటిని వోచర్, షాపింగ్ కూపన్స్ గా అయితే మీరు రెడీమ్ చేసుకోవచ్చు. అలాగే పెట్రోల్ బంకుల్లో బిల్ స్టేట్మెంట్ సైకిల్లో 4000 రూపీస్ ఫ్యూయల్ మీరు చేస్తే 1% ఫ్యూయల్ వేవర్ కింద 400 రూపీస్ అయితే బెనిఫిట్ మీరు పొందవచ్చు. అదేవిధంగా 3 months లో 50,000 స్పెండ్ చేస్తే డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ లో 4 కాంప్లిమెంటరీ ఎయిర్పోర్ట్ లౌంజ్ యాక్సెస్ అయితే ఉంటుంది. అంటే విమాన ప్రయాణం ముందు ఫ్రీ వైఫై, రిలాక్స్ అవ్వడానికి రూమ్, స్నాక్స్, ఛార్జింగ్ పాయింట్స్ ఇలాంటివి అయితే యాక్సెస్ చేసుకోవచ్చు. అలాగే కొన్ని సెలెక్టెడ్ రెస్టారెంట్ లో డైనింగ్ చేస్తే 15% డిస్కౌంట్ అయితే లభిస్తుంది. అదేవిధంగా దీనిలో ట్యాప్ అండ్ పే సదుపాయం ఉంటుంది. సో 5000 లోపల ట్రాన్సాక్షన్స్ కు మీరు ఎటువంటి OTP లేకుండా సురక్షితంగా చేయవచ్చు. అలాగే దీనిలో జీరో లయబిలిటీ ప్రొటెక్షన్ ఉంటుంది. సో ఇన్ కేస్ మీరు కార్డు పోయినా మీరు వెంటనే యాక్సిస్ కస్టమర్ కేర్ కి తెలియజేస్తే అన్అథరైజ్డ్ యూజర్స్ కి మీ బాధ్యత వహించాల్సిన అవసరం అయితే ఉండదు. అయితే ఈ కార్డు పొందడానికి ఏజ్ వచ్చేసరికి మనకి 18 నుంచి 17 years మధ్యలో ఉండాలి. శాలరీ పర్సన్స్ గానీ, సెల్ఫ్ ఎంప్లాయీస్ గానీ ఎవరైనా మీరు అప్లై చేసుకోవచ్చు. కనీస శాలరీ 15K పైన ఉండాలి. అయితే ఈ కార్డు అప్లై చేయడానికి పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, ఇన్కమ్ ప్రూఫ్, శాలరీ స్లిప్స్ లేదా బ్యాంక్ స్టేట్మెంట్స్ వంటి అదేవిధంగా పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అయితే కావాల్సి ఉంటుంది. ఈ కార్డు అప్లై చేయడానికి అధికారిక వెబ్సైట్ కి అప్లై చేయవచ్చు. వీటి యొక్క లింక్స్ ను వీడియో దిగువన డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, చెక్ చేయండి. అలాగే బెస్ట్ క్రెడిట్ కార్డ్స్ అయినటువంటి మేజర్ బ్యాంక్స్ యొక్క క్రెడిట్ కార్డ్ అప్లై లింక్స్ ను వీడియో దిగువన ఇచ్చాను, చెక్ చేయండి. ఈ వీడియోకి లైక్ చేసి క్రెడిట్ కార్డ్ కావాలనుకునే వారికి షేర్ చేయండి. అలాగే ఇలాంటి క్రెడిట్ కార్డ్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.